అందరికీ నమస్కారాలండి. ఈరోజు మండపేటలో శాసనసభ్యులు యోగేశ్వర గారు 960 మందికి టిడ్కో హౌసెస్ ని వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను మండపేట శాసనసభ్యులు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 2014-19లో 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశాం. 5 లక్షల హౌసెస్ కి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకుని 4,75,000 గ్రౌండ్ అనేది. దీని యొక్క వాల్యూ 38,000 కోట్లతో ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు. అయితే గత ప్రభుత్వం ఈ టిడ్కో హౌస్ మొత్తాన్ని నిర్వహణ చేసింది. అంటే ఏదైతే 7 లక్షల హౌస్ అనుకున్నామో వాటన్నిటినీ కట్ చేసేసి 2,61,000 తగ్గించింది. మరి ఆ 2,61,000 చేసిందంటే అవి కూడా చేయలే. నామకేవాసి మొదలుపెట్టి రంగులు మార్చింది. చక్కటి రంగులు. ఎలాంటి రంగులు పెట్టామంటే హై సొసైటీస్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఎట్లుంటాయో అలాంటి రంగులు ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క రకం చేశాం. మేము తెలుగుదేశం కలర్ లేరా, ఎల్లో కలర్ లేరా, మల్టీ కలర్స్ 163 ప్లేసుల్లో టిడ్కో హౌస్ కడితే 163 ప్లేసుల్లో 163 రకాల డిజైన్లు వేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి వాళ్ళ పార్టీ కలర్స్ వేసింది. అంతేకాదు ఆ కలర్స్ వేసిన వాళ్ళకి టెండర్లు కూడా ఇవ్వాల, వాళ్ళకి బిల్లు కూడా లేదు. అసలు ఎవరు వేశారు అనే దానికి అర్థపర్థం లేకుండా పోయింది. అంతేకాకుండా ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రేట్ చేశారు. ఇల్లు అలాట్ చేసినట్టు బ్యాంకులకు చూపించి, బ్యాంకులకు ఇల్లు అలాట్ చేసినట్టు చూపించి లోన్ రేట్ చేశారు. ఆ లోన్ డైవర్ట్ చేశారు డబ్బులు. వాళ్ళకి ఈఎంఐలు కట్టలేదని వాళ్ళ అకౌంట్స్ ని ఫీజ్ చేస్తే 140 కోట్లు కట్టాల్సి ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదలు నిరుపేదలు ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రజలు బలి కాకూడదు, 140 కోట్లు కట్టమంటే రీసెంట్ గానే రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు ఎవరికైతే ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసి డైవర్ట్ చేశారో వాళ్ళందరూ కట్టడం జరిగింది. అంతేకాదు గత ప్రభుత్వంలో 2014-19లో 3 రకాల ఇల్లు ఇచ్చాం. 300 చదరపడుగులు, 365, 430. ఒక్కొక్క ప్రతిదానికి 2,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 2.5 మరియు 90,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఆ విధంగా ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా 3,40,000 ఇచ్చేటట్టుగా మిగతా లోన్లు రైజ్ చేసి వాళ్ళ కొద్దిగా ఏర్పాటు చేశాం. అయితే 430కి ₹1,00,000 అడ్వాన్స్ గా కట్టుతా ఉన్నాం ముందుగా, అంటే లోన్ బర్డెన్ తగ్గించడానికి. 365కి ₹50,000 కట్టమన్నాం. అదే 300కి అయితే ₹500 కట్టమన్నాం. అది కట్టారు. కానీ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది 365 వాళ్ళు 50,000 కట్టాల్సిన అవసరం లేదు, 25,000 మాత్రమే. అదేవిధంగా 430 చదరబడులకి 1,00,000 కట్టబడలేదు, 50,000 అని జీవో ఇచ్చి చెల్లిపోయింది. వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, జీవో కాగితం ఇచ్చి చెల్లిపోయారు. ఇలా గత ప్రభుత్వం ఈ యొక్క టిడ్కో హౌస్ లో అవకతవకలు చేశారు. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా 2014-19లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఇతర రాష్ట్రాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కడుతున్న టిడ్కో హౌస్ చూడమని 7 రాష్ట్రాల నుంచి అధికారులు చూసిపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడ్, చక్కటి బ్లాక్ గ్రానైట్, మహిళలు అంటుంటే దాని మీద బ్లాక్ గ్రానైట్ వేసాం. చక్కటి షింక్స్, అదేవిధంగా అటకలు, అదేవిధంగా షెల్ఫ్స్, ఇలా చక్కటి రోడ్లు, డ్రైన్స్, వాటర్ ఫెసిలిటీస్, అంగన్వాడీ సెంటర్, స్కూలు, ఒక పార్క్, ఇవన్నీ డిజైన్ చేస్తే గత ప్రభుత్వం అట్లన్నిటిని నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. గత కాంట్రాక్టర్ క్లోజ్ చేయాల, వాళ్ళకు 3,000 కోట్లు అప్పుడుంది. దానికి ఒక కమిటీ వేసి, ఐపవర్ కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ వాళ్ళతో డిస్కస్ చేసి రీసెంట్ గానే కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేశాము. ఇప్పుడు 163 ప్లేసుల్లో 100 ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ అయింది. మండపేటలో చక్కగా ఈ యొక్క శాసనసభ్యులు పోయి అసలు